మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు నాయన. నిన్ను స్తుతించుటకు ప్రభువా, నిన్ను గణపరచుటకు, నిన్ను కీర్తించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ప్రభా, ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా నీవు జరిగించండి. వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నాయన ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నాయన వచ్చిన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ సమస్యలతో వారు నాయన వచ్చి ఉన్నారో వాటి నుండి వారికి విడుదల, నెమ్మదిని దయచేయండి. ముఖ్యంగా రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకురండి. ఎవ్వరూ నిర్లక్ష్యము చేయకుండా ఒక్కొక్కరి హృదయాల్లో నీవు త్వరపెట్టి నీవు తీసుకురమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన నీ ఆత్మ కార్యములు నాయన నీ విధానం జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాయిద్యాలు వాయించే బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారిని కూడా మీరు బలపరిచి నీ ఆత్మ నింపుదలన బిడ్డల కొరకు నీవు అనుగ్రహించండి నాయన. మీరే అధ్యక్షత వహించి ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. సూర్యములో సమస్తమును నిరాకారములలో ఆకారము, సూర్యములో సమస్తమును నిరాకారములలో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫా ఒమేగవు, నిత్యుడైన దేవుడవు. అల్ఫా ఒమేగవు, నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గవు నీవు. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గవు నీవు. రెక్కలపై మోసినవాడా, రక్షణ శృంగవు నీవేగా. రెక్కలపై మోసినవాడా, రక్షణ శృంగవు నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. సూర్యములో సమస్తమును నిరాకారములలో ఆకారము, సూర్యములో సమస్తమును నిరాకారములలో ఆకారము.
సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనెన్నడు సిగ్గుపడకుందును, నా నిరీక్షణ నీలో ఉండగా. నేనెన్నడు సిగ్గుపడకుందును, నా ఆశలు ఫలించెనే, సియోనులో ఆనందమే. నా ఆశలు ఫలించెనే, సియోనులో ఆనందమే. నిత్య సంతోషమే నిత్య సంతోషమే, నా నిరీక్షణ నీలో ఉండగా. నేనెన్నడు సిగ్గుపడకుందురు, భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు నీకు ఎంతో ఇష్టులు. భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు నీకు ఎంతో ఇష్టులు. గాలి రెక్కలపై ప్రత్యక్షమైతివి, విశాల స్థలములకు తోడుకొని వచ్చితివి. గాలి రెక్కలపై ప్రత్యక్షమైతివి, విశాల స్థలములకు తోడుకొని వచ్చితివి. ఆకాశ్రమైతివి, నా ఆశలు ఫలించెనే, సియోనులో ఆనందమే. నా ఆశలు ఫలించెనే, సియోనులో ఆనందమే. నిత్య సంతోషమే నిత్య సంతోషమే, నా నిరీక్షణ నీలో ఉండగా. నేనెన్నడు సిగ్గుపడకుందును, నా నిరీక్షణ నీలో ఉండగా. నేనెన్నడు సిగ్గుపడకుందును. పరిశుద్ధ పర్వతము ఎక్కించితివి, నీ గుడారములో అద్భుతమైతివే. పరిశుద్ధ పర్వతము ఎక్కించితివి, నీ గుడారములో అతిథులనైతివి. నూనెతో నా తల అంటపడెను, నా గిన్నె నిండి పొంగి పొర్లెను. నూనెతో నా తల అంటపడెను, నా గిన్నె నిండి పొంగి పొర్లెను. నాకు ధన్యమాయెను, నా ఆశలు ఫలించెనే, సియోనులో ఆనందమే. నా ఆశలు ఫలించెనే, సియోనులో ఆనందమే. నిత్య సంతోషమే నిత్య సంతోషమే, నా నిరీక్షణ నీలో ఉండగా. నేనెన్నడు సిగ్గుపడకుందును, నా నిరీక్షణ నీలో ఉండగా. నేనెన్నడు సిగ్గుపడకుందును. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచువాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు అర్థమయ్యే రీతిగా
నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ గొర్రెలుగా, నీ సొంత గొర్రెలుగా నాయనా మందిరములో ఉండి నాయనా వాక్యం వింటున్న వారిని మీరు సొంత గొర్రెలుగా మీరు అంగీకరించవలసిందని, నీ వాగ్దానాలు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు ఆయన స్వయంగా చెప్పిన మాట ఇది. పోయిన వారము యోహాను సువార్తలో మరి 15 అధ్యాయము 16వ వచనములో మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాం. యేసు ప్రభు వారు పలికిన మాటలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. అవి ప్రత్యేకమైన మాటలు. మరి కొన్ని గ్రంథాల్లో వాటిని హైలైట్ చేసి వ్రాస్తారు పెద్ద అక్షరాలతో. ఆయన మరి పలికిన మాటలు వేరే ఇంకు ఉపయోగించి దాన్ని వ్రాస్తారు. ఇది ఆయన చెప్పిన ఈ మాటలు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. మనం తన సొంత గొర్రెలము. ఏమంటే సొంత గొర్రెలమా అద్దె గొర్రెలమా? అయ్యా చెప్పాలి. సొంత గొర్రెలమా అద్దె గొర్రెలమా? అద్దె గొర్రెలు అంటే గొర్రెలు సొంతవే అయి ఉండొచ్చు, కానీ దాన్ని కాసే ఆ కాపరి జీతగాడు. జీతగాడికి పెద్ద పట్టింపు ఉండదు. ఆ గొర్రెలు తీసుకువెళ్ళి అవి ఎండలో మేస్తున్నాయో ఎక్కడ మేస్తున్నాయో వదిలేసేస్తాడు వాటిని. వీడెళ్ళి చెట్టు కింద కూర్చుంటాడు. అవి సరిగ్గా మేస్తున్నాయో లేదో గమనించడు. అదే సొంత గొర్రెలు అయితే చాలా జాగ్రత్తగా నా గొర్రెలు పుష్టిగా ఉండాలి, పుష్టిగా బలముగా ఉండాలి అని చెప్పి ఆ కాపరి ప్రయాసపడతాడు. మంచి నేల, మంచి పచ్చిగా ఉన్న చోట్లకి తీసుకువెళ్ళి వాటిని నడిపిస్తాడు. ఆయన ముందు వెళ్తాడు. ఆ గొర్రెలన్నీ ఆయనను వెంబడిస్తాయి. అవి ఎంత మర్యాద గొర్రెలు. మేకలైతే మేకలను కాసేవాడు వెనకాల ఉంటాడు, ముందుండడు, వెనకాల ఉంటాడు. ఎందుకంటే ఈ మేకలు కుదురైనవి కాదు. అటు వెళ్తాయి, ఇటు వెళ్తాయి, ఎక్కడ మేత దొరికితే అక్కడ దూరిపోతూ ఉంటాయి. అది మేతే అని చెప్పి వెళ్ళిపోతుంటాయి. పక్కదారులంటా పట్టేస్తూ ఉంటాయి. కానీ ప్రియమైన వర్లారా, గొర్రెలు నమ్రత కలిగినవి. అవి ఎంతసేపు కూడా బుర్ర వంచుకునే వెళ్ళిపోతాయి. ముందు ఏ గొర్రె వెళ్తుందో అలాగే తక్కిన గొర్రెలన్నీ కూడా వాటిని వెంబడిస్తూ ఉంటాయి. ఆ ముందు వెళ్ళే గొర్రె కాపరిని అనుసరిస్తాయి. కాపరి ఎలాగ వెళ్తే అలాగా ముందు గొర్రె వెళ్తుంది. తక్కిన గొర్రెలన్నీ కూడా అలాగే వెళ్తాయి. ఇక్కడ చెప్పబడిన మాట మరి చాలా విలువైన మాట. తన సొంత గొర్రెలన్నిటినీ, ఏమండి, తన సొంత గొర్రెలను, మనమంతా కూడా యేసయ్యకు మనము అప్పగింపబడిన వారము. మనము యేసయ్యకు అప్పగించుకున్నాము. యేసయ్య మన కాపరి. ఎంతమంది నమ్ముతారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఊరికే చెప్పొద్దు. హల్లెలూయా. అవును, ఆయన మన సొంత కాపరి. నా కాపరి యెహోవా
నా కాపరి, యెహోవా నా కాపరి, నన్ను కాచేవాడు, నా కుటుంబాన్ని కాచేవాడు, నా బిడ్డలను కాచేవాడు. ఏమండి, మన కాపరి యేసయ్య. అది మీ మనసులో పెట్టుకోండి. నీవు ఆయన సొంత గొర్రెవు, నీవు ఆయన సొంత గొర్రెవని నీవు గుర్తించాలి. నీవు ఆయన సొంత గొర్రెవైతేనే ఆయన ఏం చేస్తాడంట, వాటిని వెలుపలకి నడిపించినప్పుడల్లా దొడ్లోనే కట్టేసి ఉంచడు. వాటికి బయటికి తీసుకొచ్చి చక్కగా ఫ్రీడమ్ ఇస్తాడు. మేత మేయటానికి చక్కగా బయటికి తీసుకుని వస్తాడు. వచ్చినప్పుడల్లా ఆ గొర్రెలకు ముందుగా నడిచేవాడు, ముందుగా నీ ముందు నడిచేవాడు. ఏమండి, గొర్రెలన్నీ అతని స్వరము ఎరుగును గనుక అతనిని వెంబడించును. మనం ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని గుర్తించాలండి. యేసయ్య స్వరము ఎప్పుడు గుర్తించగలము? ప్రార్థనా జీవితంలో, ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మనకు మెల్లగా, గట్టిగా వినబడదు, మెల్లగా చెవిటి వాళ్ళైనా వినపడుతుంది. ఏమండి, భయంకరమైన చెవిటి వాళ్ళున్నా మరి స్వరం వినబడుతుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను, మా అమ్మమ్మ మా వాళ్ళంతా, మా మేనమామలందరూ కూడా ముగ్గురు మేనమామలు, కానీ భయంకరమైన విగ్రహారాధికులు. పండగలు వచ్చినాయి అంటే ఇక ఇల్లు ఎలాగుంటుందంటే సాంబ్రాణి పొగ. భయంకరమైన విగ్రహారాధికులు అన్నమాట అండి. మా అమ్మమ్మ వాళ్ళ మధ్యలో ఉండదు. ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూములో తనను పెడతారు. అక్కడ ఈ పండగలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటిలో కనీసం నీళ్లు కూడా తాగదనమాట అండి. మిగిలిన రోజుల్లో పెద్ద కొడుకు ఒక రోజున, నడిపి కుమారుడు ఒక రోజున, వరుసగా ఉంటాయి ముగ్గురు ఇళ్ళల్లో కూడా మేనమామల ఇళ్ళు. చిన్న కొడుకు ఇల్లు ఒకటి, అలాగే ముగ్గురికి మూడు ఇళ్ళు కట్టేసి 3 పోర్షన్లు కట్టి ఇచ్చేశారు. 3 పోర్షన్లు కూడా విగ్రహారాధన జరుగుతూనే ఉంటుంది. దీంట్లో అందరికంటే ముఖ్యంగా మా పెద్ద మేనమామ, నా పేరే సత్యనారాయణ. నా పాత పేరు ఏంటంటే సత్యనారాయణ అని. ఇప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్తే సత్యనారాయణ వచ్చాడంటారు. కాదు, నా పేరు సత్యనారాయణ కాదు, డేవిడ్ రాజు అని చెప్పంటే, ఏమో నాకు ఇదే తెలుసు కాబట్టి దీంతోనే పిలుస్తాము, నువ్వు పలికితే పలుకు, లేకపోతే మానేయను. వాళ్ళ ఇంటికి వెళ్ళటమే మానేశాను, ఎందుకంటే పాత పేరు పెట్టి పిలుస్తారని. అప్పుడప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తుంటాను. నా పెద్ద మేనమామ భయంకరమైన చెవిటోడు అనమాట అండి. 2 చెవులు మిషన్లు పెట్టినా సరే సరిగ్గా వినపడవు. మా అమ్మమ్మ కూడా చెవిటిదే. అయినా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె చెవిటిది అయినప్పటికీ దేవుళ్ళు ఎంత ఆనందిస్తుందంటే, అక్షరం మొక్క రాదు చదవటం. పెద్దలు ఆ రోజుల్లో మా మేనమామలు ఎవరు కూడా స్కూల్కి వెళ్ళినోళ్ళు కాదు. మెకానిక్ పనులే నేసేవాళ్ళు. అసలే వీళ్ళు నేయటమే కూడా తెలియదు. మా వీధిలో మరి అందరూ నేస్తూ ఉంటే వీళ్ళు ఊరికే మెకానిక్ పనులు చేసుకుంటూ ఉండేవారు. కానీ ప్రియమైన వారులారా, మా అమ్మమ్మ గురించి చెప్తున్నాను. ఆమె వాళ్ళకి తెలియకుండా రహస్యంగా గుడికి వెళ్ళి ఆరాధన చేసుకుని, మరి ఏమి వినబడుతుందో ఏమో, చెవులున్న మీకే మా మాటలు అర్థం కావట్లేదు. నేను ఒక మాట చెప్తుంటే ఇంకొకటి అనుకుంటున్నారు. అర్థం చేసుకుంటే మంచిదే, కొంతమంది అర్థం కాదు.
ఇంకా వాళ్ళ లెక్క ఏంటంటే మా అమ్మమ్మ జ్ఞాపకం చేసుకుంటాను. చెవిటిదైనా మా పెదాలు మెల్లిగా చెప్పాలన్నమాట అండి. గట్టిగా చెప్తే వినబడదు, మెల్లిగా మెల్లిగా చెప్తే ఆహా అంటది, అర్థం చేసుకుంటుంది. యేసయ్య తనతో మాట్లాడుతున్నాడని, దేవదూతలు నా ముందు మరి ఎగురుతున్నాయని ఆమె అనుభవం చెప్తా ఉంటుంది. అంత గొప్ప విశ్వాసం అన్నమాట అండి దేవుడంటే. కనీసం పండగ రోజున వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగదు. వాళ్ళకి చాలా కోపం. పండగ రోజుల్లోనే మేము కోళ్ళు కోసుకున్నా, ఏమి మరి పిండి వంటలు చేసుకున్నా ఆ రోజునే చేసుకుంటాం, మిగిలిన రోజులు ఏమి వండుకోము అని చెప్పి మేము మరి మా పిల్లలుగా మేము మా అమ్మకి పెట్టాలంటే తింద కదా, వద్దని చెప్పి పంపించేస్తుందని చెప్పి కోప్పడతారు. కానీ అంత నిష్టగా ఉందండి. అలా ముట్టుకోదు. మనం ఏంటని ఎవరు చూస్తలేదు కదా అని మీరు కాదులేండి, కొంతమంది క్రైస్తవులు ఇది తినేస్తారు, అది తినేస్తారు. వీళ్ళు గొర్రెలండి, సొంత గొర్రెల, మేకలు. లోకంతో టచ్, లోకంతో వాళ్ళు సంబంధం పెట్టుకుని ఆ పండుగలు వస్తే ఆ పండుగలు, ఈ పండుగలు వస్తే ఈ పండుగలు అన్నీ చేస్తారు. వాళ్ళు నిష్టగా దేవుణ్ణి ఆరాధించరు. కానీ ప్రియమైన వారులారా, తన సొంత గొర్రెలు మనము సొంత గొర్రెలుగా ఉండటానికే ఈ వాక్యం మీకు ఈ రోజున మరి రాత్రి 11 గంటల వరకు నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాను. ఈ వాక్యం మీకు చెప్పాలని. మీరు అద్దె గొర్రెలు కాదు, మీరు సొంత గొర్రెలు. మీ కాపరి మీ సొంత కాపరి అని అర్థం చేసుకొని ఆయనకు మాత్రమే మనసు ఇవ్వండి. ఆయనను మాత్రమే మనసులో ఉంచుకోండి. ఇంకెవరికి స్థానం ఇవ్వద్దు. అర్థమైందా? ఇక్కడ ఈ మాటలు ఇలాగ చెప్తుంటే కీర్తనాకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 78వ కీర్తన 52. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఐగుప్తు నుండి కనాను దేశానికి ఆయన పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారితో ఆయన ముందు వెళ్తా ఉంటే తన సొంత గొర్రెలు ఇందాక చెప్పినట్లుగా ఆయనను వెంబడించేవి. అదే ఇక్కడ చెప్తున్నాడు, తన సొంత ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయన సొంత గొర్రెవైతే, అయ్యా నీవు ఆయన సొంత గొర్రెవైతే, ఆయనతో ఎక్కువ సంబంధం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే మరి నిన్ను నడిపిస్తాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు నిన్ను కాచుకుంటేనే ఆయన పని, ఇంక వేరే పని లేదు. నిన్ను కాచుకుని ఉండటమే, నిన్ను నడిపించటమే ఆయన పని. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 53లో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సురక్షితముగా, భయపడకుండా. మార్గంలో భయము ఒక్కోసారి మీకేమో ఎలా ఉంటుందో కానివ్వండి, ఈ కారులో వీళ్ళు తీసుకుని వెళ్తా ఉంటే కారులో కూర్చుంటానే కానీ ఒక్కోసారి తుళ్ళు పడతాను. ఎవరన్నా అడ్డంగా వచ్చినా, సడన్గా బ్రేక్ వేసినా, వెళ్ళేటప్పుడు ట్రైను, వచ్చేటప్పుడు ట్రైను, వాళ్ళు ఏం చేశారు, సడన్గా బ్రేక్ వేసేవారు. సడన్గా బ్రేక్ వేసినప్పుడు పడుకున్నా సరే
నన్ను తుళ్ళుపడేవాడిని. అది భయపడటం అన్నమాట అండి. కానీ ఆయన మన యందు ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా ఆయన నడిపిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయనకు అప్పగించుకోవాలి, భయపడద్దు, భయపడనవసరం. ఒక్కోసారి ఈ శరీరం మట్టి శరీరం కాబట్టి భయపడతా ఉంటుంది, కానీ భయపడే మరి పని మనం పెట్టుకోకూడదు. ఇంకొక వాక్యం చదువుతామండి. మరి అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి చదివితే అక్కడ ఒక అనుభవం అక్కడ మనం చూడగలము. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సంచారము చేస్తూ ఎక్కువ గలిలయ సముద్రము ధరిన శిష్యులను మరి నడిపిస్తూ వారిని ఏర్పరచుకొని అవతలకి యువతలకి ఆయన ఈ దోణి మీద వెళుతూ ఉండేవాడు. ఆయన సముద్ర తీరమున బోధించి సాయంకాలం వరకు వారితో ఉండి ఉన్న పొలాన్ని మరి వాళ్ళని పంపించేసి మీరంతా వెళ్ళిపోండి, నేను వేరే చోటకు వెళ్ళాలని చెప్పి ఆయన ఉన్న పొలంగా ఆయన ఒక దోణిని ఏర్పాటు చేసుకొని ఆ దోణి ఎక్కి తన శిష్యులను ఆయన ఆ గలిలయ సముద్రంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. ఆయన వెనుక మరి కొన్ని దోణులు వచ్చినాయి. ఏమండి, మేము మీ వెనకాల వస్తామని చెప్పి ఆయనను వెంబడించారు. ఆయనని ఎందుకు వెంబడించారో తెలుసండి? ఏమా, ఆయన చేసే అద్భుతాలు చూడాలని, ఆయన రొట్టెలు చేపలు బాగా పెడతాడని, తృప్తిగా తినొచ్చు. పని పాటలు లేనోళ్ళు ఏం చేస్తారంటే ఇక ఎవరి మీద ఆధారపడి అవి పెడతారని తిందవచ్చు అని చెప్పి బయలుదేరుతున్నారు. కానీ నిజంగా యేసయ్యను సొంత రక్షకునిగాను ఆయనను కాపరిగా ఆయన చేసుకున్న వాళ్ళు కాదు, లోక ఆశలతో నిండిన వారు. వాళ్ళు కూడా దోణులు వేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు తుఫాను వచ్చింది. మధ్యలో ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. తుఫాను అనగా శోధనలకు గుర్తు, శ్రమలకు గుర్తు, సమస్యలకు గుర్తు. మధ్యలోకి వెళ్ళేసరికి వెంబడించిన ఈ దోణులన్నీ ఏమైపోయినాయి? అక్కడ లేదు. ఈ దోణి మాత్రము అలల చేత కొట్టబడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ దోణిలో ఉన్నాడు గనక ఆ దోణిలో ఉన్న వారితో అంటాడు, ఎందుకు భయపడుతున్నారు? నా యందు ఇంకనూ నమ్మిక ఉంచలేక ఉన్నారా? భాగములో మరి 40వ వచనములో అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుతున్నవని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఆ దోణి ప్రయాణములో వచ్చిన ఆ యొక్క తుఫానులో నుండి, బీభత్సమైన తుఫాను, ఆ తుఫానుల నుండి మిగిలిన నావలన్నీ ఎక్కడ కొట్టుకుపోయినాయో ఒక నావ, యేసన్న నావ అద్దరికి చేరింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తుఫాను ఆగిపోయింది, ఆ కెరటాలు, గాలి, వర్షము అంతా ఆగిపోయింది. మిక్కిలి నిమ్మలంగా ఉంది అవతల ఒడ్డుకి క్షేమముగా. ఏమండి, ఆయన మన వెంబడి ఉండాల. ఆయన మనం వెంబడి ఉండాల. మనం ఆయనను వెంబడించామంటే ఏమండి, ఎంతవరకు వెంబడిస్తాం చెప్పండి? ఆయనను మనం ఎంతవరకు వెంబడిస్తాం చెప్పండి? ఏ కష్టము రాకుండా ఉన్నంత వరకు వెంబడిస్తాం. ఏ బాధలు లేకుండా ఉన్నంత వరకు మనం వెంబడిస్తాం. ఏదైనా కొంచెం బాధ వచ్చినా, కొంచెం వ్యాధి వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా,
ఇబ్బంది వచ్చినా ఆ దేవుడు మనల్ని దేవుడికి లేడులే ఇంకెందుకు వదిలేద్దామని చెప్పి వదిలేసే వాళ్ళు ఉన్నారు. వదిలేశారు, వదిలేసి దూరం అయిపోయారు. ఈ నావలు తక్కిన నావలన్నీ లోకంలోకి వెళ్ళిపోయినట్లు మరి ఈ కొన్ని ఆత్మలు కూడా ఎంతో మాకు ఆయనే కావాలనుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఆయనను వెంబడించారు, కష్టం వచ్చినప్పుడు జారిపోయారు. కానీ ప్రియమైన వారులారా, మీరు అలాగూ జారిపోయేవారుగా ఉండకూడదు. ఆయనను కలిగిన వారముగా మనం ఉండాల. మనం ఆయన సొంత గొర్రెలుగాను, ఆయన మన సొంత కాపరిగా మనము సంబంధము పెట్టుకున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా మనము ఆయన వైపే చూస్తాము. ఇంకొక మాట మరి యెహెజ్కేలు గ్రంథము 20 తర్వాత ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. నేను మంచి మేతగల చోట వాటిని పెంచెదను. ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డెను ఏర్పరిచేదను. అక్కడ అవి మంచి దొడ్డెలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. యెహోవా ప్రభువగు యెహోవా వాక్కు. చక్కని మాట యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న మాట. ఏమంటున్నాడండి? నేను మంచి మేతగల వాటిని మంచి మేతగల చోట వాటిని మేపెదను. వేటిని? ఏమండి వేటిని? సొంత గొర్రెలను. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి? సొంత గొర్రెలను. ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డే ఏర్పాటు చేస్తాడు. దొడ్డి అంటే మంద ఉండే ఆ దొడ్డే ఎక్కడండి? ఉన్నతమైన స్థలములో. దేవుని బిడ్డలు ఉన్నతమైన స్థలములో ఉండాల. వారు దిగువన ఉండటానికి వీల్లేదు. వీరు నా సొంత గొర్రెలు, వారికి దొడ్డెను ఏర్పాటు చేస్తాను. ఎంత గొప్ప ధన్యత అండి! ఉన్నతమైన మీ స్థితిని పెంచుతాడనమాట అండి. మీ వ్యాపారం కానివ్వండి, మీ ఉద్యోగాన్ని కానివ్వండి, మీ చేతి పని కానివ్వండి, మీరు ఏ పనులలో కష్టపడుతున్నారో వాటికి ఉన్నతమైన స్థాయి ఏర్పాటు చేస్తాడు. ఇది విశ్వాసులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు ఉన్నతమైన స్థాయి. ఎప్పుడండి? దేవునిలో మనముండి ఎక్కువగా దేవునితో మనం సంబంధం పెట్టుకుని యేసయ్యను మనము కాపరగా పెట్టుకుంటే యేసయ్య నీ ముందుండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్పబడిన మాట. ఏమండి? ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమును అవి మేయును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేస్తాయంటారు. మంచి మేత. అది మీకు అనుగ్రహించే జీతమే కానివ్వండి, మీకు రాబడే కానివ్వండి, మీ కష్టానికి ఫలితము దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఇంకా ఏమంటున్నాడు? నేనే నా గొర్రెలను
మేత మేసి మేసింప చేసు మేసింప మేసి పరుండ పెట్టేదను, నా గొర్రెలను మేపి మేపి పరుండ పెట్టేదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలు ప్రతిసారి నా గొర్రెలు అని ఉదాహరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము ఆయన గొర్రెలముగా ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఆయనపై ఆధారపడాలా, ఆయనను ఆశ్రయించాలా. కీర్తనలో కూడా అదే మనం విన్నాము. ఆయనను ఆశ్రయించువారు సంతోషిస్తారట. ఎలాంటి సంతోషం అంటే లోకం ఇచ్చే సంతోషం కాదు, ఆనందం ఆనందం ఆనందం, సుఖాన్ని దేవుడు నీకు కలుగచేస్తాడు. ఇంకొక చివరగా ఒక వాక్యాన్ని చదివి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 23వ కీర్తన 2వ వచనము. కీర్తనలు 23, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దావీదు కీర్తన రాస్తూ, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది నా జీవితంలో ఎదురుండదు. లేమి అంటే ఇబ్బంది. ఆయన నీ కాపరిగా ఉంటే బ్యాంకు నీ ఇంట్లో ఉన్నట్టే, స్టేట్ బ్యాంకు నీ ఇంట్లో ఉన్నట్టే. బ్యాంకుకి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడే పని లేదు. నీ ఇంట్లోనే ఆయన బ్యాంకు పెడతాడు. నీవు ఆయన దగ్గర డ్రా చేసుకోవటమే. ప్రభువా, ఇదిగో నాకు ఈ రోజున ఈ అవసరత ఉంది, నాకు ఈ అవసరత తీర్చు ప్రభువా అని మనము అడగాలి. ఆయన ఏం చేస్తాడంటే, ఇక్కడ చెప్పబడినట్లు పచ్చిక ఏమండి గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయుచాడు, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించును. ఈ గొర్రెలు ఎప్పుడన్నా గొర్రెలు ఉన్నవాళ్ళు బోర్ దగ్గర నీళ్లు తాగుతాయా? బోర్ దగ్గర అంటే ఆ శబ్దముకు మరి వినబడతా ఉంటుంది. ఆ శబ్దానికి ఈ గొర్రెలు అక్కడికి వెళ్ళి తాగవు. దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండే నీళ్లను, చక్కగా స్వచ్ఛమైన నీళ్లు, బురద నీళ్లు కూడా తాగవండి. తాగకుండా అలాగన్నా ఉంటాయి కానీ పనికి మాలిన నీళ్లు తాగవు. అవి దూరంగా వెళ్ళి ఆ కాపరి గుర్తిస్తాడు. దూరంగా తీసుకెళ్ళి ప్రశాంతమైన స్థలముల్లో వాళ్ళు ఆ గొర్రెలు ఆ నీళ్లు తాగించేలాగా చేస్తాడు. అదే ఇక్కడ ఆ అనుభవాన్ని దావీదు వ్రాస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నిన్ను శాంతికరమైన జీవితాన్ని కలుగ చేస్తాడు. ఎప్పుడు నీవు ఆయనకు సొంత గొర్రెగా ఉండాలి. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, అలాగ ఉండకూడదు. రెండు దిమనస్కులారా అన్నాడు యాకోబు. దిమనస్కులు ఏమండి, ఈ దిమనస్కులు ఎక్కువసేపు ప్రార్థన చేయరు, మోకరిస్తారు, గుడుగుడు అంటారు. ఏమంటారు ఆ క్షణము? ఏం ప్రార్థన చేస్తారు? మోకరిస్తారు, ఒక్క నిమిషం అలా మోకరిస్తారు, అంటారు, అంతే, లేచిపోతారు. దేవుని దగ్గర అలాగ అడిగితే ఇస్తాడండి? అడుగుడి మీకు ఇవ్వడు. అడగండి, తట్టుడి తీయబడుతుంది. అడిగి ఇచ్చే వరకు మనము కనిపెట్టాల. తట్టినప్పుడు డోర్ కొడతాము. డోర్ కొట్టినప్పుడు వాకిలు తీసే వరకు ఉంటామా? వాకిలు తీయలేదని వెళ్ళిపోతామా? ఏమంటే వాకిలు తీసే వరకు ఉంటాం.
ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు హడావిడిగా నీవు దేవుని దగ్గర చేయకు, కనిపెట్ట. దేవుని సన్నిధిలో దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు. నీవు ఆయన సొంత గొర్రెవైనందుకు మరెక్కువగా ఆయన ప్రాణాలన్నీ నీ మీదే పెడతాడు. తన సొంత గొర్రెలకు ఏం చేశాడో తెలుసా అండి? ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టాడు. కనుక మన కాపరి, యేసయ్య మన కాపరి, మన ముందుండి నడిపించువాడై ఉన్నాడు. ఈ వారమే కాదు, ఈ నెలే కాదు, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన నీ మహిమార్థమై జరిగించుకొని ఉన్నావు. చక్కని వర్తమానము మీరు మాకు అనుగ్రహించారయ్యా. నాయనా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నాయనా, నీ సొంత గొర్రెలుగా మమ్మలను కొనుక్కున్నావయ్యా. నాయనా, మేమందరూ కూడా నీ సొంత గొర్రెలము. నీవు మా కాపరివి. నాయనా, మా ముందుండి మా వ్యాపారాల్లోనూ, నాయనా, మా పనుల్లోనూ, మా ఉద్యోగాల్లోనూ, నాయనా, మేము చేసే ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నాల్లో నీవుండి నడిపిస్తున్నారయ్యా. నీకు అనేక వందనాలయ్యా, వందనాలు. అది నాయనా మేము గమనించలేని అజ్ఞానులం నాయనా. జ్ఞానము కలిగి తప్పిపోయే గొర్రెలుగా ఉండకుండా నిన్ను అనుసరించే గొర్రెలుగా మమ్మలను తీర్చిదిద్దవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ వాక్యము ప్రతి వారి హృదయంలో నాయనా 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఈ వారములో జరగబోయే కార్యక్రమాలు చక్కగా నీ మహిమార్థమై జరిగించండి ప్రభువా. ఈ వారమంతా నీ కృపా సమాధానములు మీరు మాకు మెండుగా దయచేయమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి స్తుతి కీర్తన పాడుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడిన మనకును ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ నిండా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.